హలో ఎవ్రీవన్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రమేష్ హెడ్ హబ్. ఈ వీడియోలో మనం రీసెంట్గా 26 జనవరికి ప్రదానం చేసినటువంటి పద్మ అవార్డ్స్ విన్నర్స్ని అయితే ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో మీకు మంచి యూజ్ఫుల్ కంటెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి మన వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా ఈ పద్మ అవార్డ్స్ గురించి అయితే ఫస్ట్ కొంచెం దాని ఇన్ఫర్మేషన్ చూసుకున్న తర్వాత ఈ 2026కు సంబంధించి ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళ గురించి చూద్దాం. సో పద్మ అవార్డ్స్ని అయితే ఫస్ట్ మొట్టమొదటిసారిగా 1954లో ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగింది. చూసుకోండి, ఈ ఫస్ట్ మొట్టమొదటిగా 1954లో ఈ అవార్డుని ఏమని పిలిచేవారంటే పహలే వర్గ్, దూసరే వర్గ్, తీసరే వర్గ్ అని పిలిచేవారు. ఫస్ట్ టైం పహలే వర్గ్, దూసరా వర్గ్, దూసరా వర్గ్ అండ్ తీసరా వర్గ్ అని మొట్టమొదటిసారిగా 1954లో ఈ అవార్డులకి ఈ పేరుతో పిలిచేవాళ్ళు. అయితే దీన్ని 1955లో పద్మవిభూషణ్, పద్మశ్రీగా రీనేమ్ చేయడం జరిగింది. చూసుకోండి ఒకసారి, 1955లో రీనేమ్ చేయడం జరిగింది. 1954లో స్టార్ట్ చేసినప్పుడు పహలే వర్గ్, దూసరా వర్గ్, తీసరా వర్గ్ అని పిలిచేవారు. 1955 నుంచి పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డులని పిలవడం జరుగుతుంది. చూసుకోండి ఒకసారి. సో ఈ అవార్డులని ఎప్పుడు ఇవ్వడం జరుగుతుంది? ప్రతి సంవత్సరం జనవరి 26కి ముందు రోజున ప్రకటించడం జరుగుతుంది. చూసుకోండి, జనవరి 26కి ముందు రోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ అవార్డులను అయితే ప్రకటించడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఈ అవార్డులని 1978, 1979 అండ్ అదేవిధంగా 1993 అండ్ అదేవిధంగా 1997లో ఈ అవార్డులని పలు కారణాల వల్ల ఈ అవార్డులను అయితే ఇవ్వలేదు. ఒకసారి అవి ఇయర్స్ చూసుకోండి. 1978, 1979, 1993, 1997లో ఈ అవార్డులు అయితే పలు కారణాల వల్ల ఇవ్వలేదు. చూసుకోండి ఒకసారి. సో చూసుకున్నట్టయితే ఈ అవార్డులకైతే ప్రైజ్ మనీ అయితే ఎటువంటి ప్రైజ్ మనీ అయితే ఈ అవార్డులకి ఉండదు. ఎటువంటి ప్రైజ్ మనీ అయితే ఈ అవార్డులకి, పద్మ అవార్డులకి అయితే ఇవ్వడం జరగదు. అండ్ అదేవిధంగా ఈ అవార్డులని భారత రాష్ట్రపతి సంతకంతో కూడిన ఒక ప్రశంసా పత్రం మాత్రమే అందజేయడం జరుగుతుంది. చూసుకోండి, ప్రైజ్ మనీ అయితే ఇవ్వరు. భారత రాష్ట్రపతి సంతకంతో కూడిన ఒక ప్రశంసా పత్రం మాత్రమే అందివ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఈ అవార్డు వచ్చిన వాళ్ళు వాళ్ళ పేర్లకు ముందు కానీ వాళ్ళ పేర్లకి తర్వాత కానీ ఈ అవార్డు ఇచ్చిన ఆ అవార్డు నేమ్ని యూజ్ చేయడం అనేది చేయకూడదు. చూసుకోండి ఒకసారి. సో ఇంకా చూసుకున్నట్టయితే ఈ అవార్డులను అయితే మ్యాక్సిమం 120 మందికి అయితే ఇవ్వడం జరుగుతుంది. చూసుకోండి, ఇందులో చూసుకున్నట్టయితే మరణాంతరం ఎన్ఆర్ఐ విదేశీయులకు ఇచ్చేవి మినహాయించి మొత్తం 120కి అయితే మించకూడదు. చూసుకోండి, ఎన్ఆర్ఐలకు మరణాంతరం ఇచ్చే వాళ్ళకి అవి మినహాయించిన తర్వాత మిగతా అవార్డులు అనేది 120 అవార్డుల కంటే మించకూడదు. చూసుకోండి ఒకసారి. అండ్ ఇంకా వీటి గురించి ఇంకా చూసుకున్నట్టయితే సో ఈ ఇయర్ అవార్డ్స్ ఎవరెవరికి వచ్చాయో ఇంపార్టెంట్ పర్సన్స్ని అయితే చూద్దాం. సో అదేవిధంగా 2025కు చూసుకుందాం ఒకసారి. 2025లో మొత్తం 139
139 అవార్డులు పద్మ అవార్డులను అయితే ఇవ్వడం జరిగింది. అందులో 7 పద్మవిభూషణ్, 19 పద్మభూషణ్ అండ్ అదేవిధంగా 113 పద్మశ్రీ అవార్డులు అయితే 2025కి సంబంధించి ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఒకసారి అవి. నెక్స్ట్ సో ఈ సంవత్సరం 2026కి సంబంధించి చూడండి. సో భారత ప్రభుత్వం 2026కి సంబంధించి పద్మ అవార్డులను అయితే ఇటీవల 2026కు సంబంధించి ప్రకటించడం జరిగింది. అయితే ఏ విభాగాల్లో ఈ అవార్డు ఇస్తారంటే సామాజిక సేవ, కళలు, విద్య, వ్యవసాయం, సామాజిక సంక్షేమంలో చేసిన కృషిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం కొందరి ప్రముఖులను పద్మ అవార్డులకు సత్కరించడం జరుగుతుంది. చూసుకున్నట్టయితే ఈ ఏడాది 5 మందికి 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ అవార్డుని ఇవ్వడం జరిగింది. చూసుకోండి, 5 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్. అయితే మొట్టమొదటి ఏంటిదంటే పద్మశ్రీ భారతరత్న అవార్డు అండి. భారతదేశంలో మొట్టమొదటి అత్యున్నత పౌర పురస్కారం అనేది భారతరత్న. దాని తర్వాత 2వ అత్యున్నత పురస్కారమైనది పద్మవిభూషణ్ అండి. తర్వాత 13 మందికి అయితే 3వ అత్యున్నత పౌర పురస్కారం అయితే అందించడం జరిగింది. అదేవిధంగా 113 మందికి అయితే 4వ పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డుని ప్రకటించడం జరిగింది. 5 పద్మవిభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు ఇవ్వడం జరిగింది. టోటల్గా 131 అవార్డులను అయితే ఈ 2026కు సంబంధించి ప్రకటించడం జరిగింది. అందులో చూసుకున్నట్టయితే ఈ 2026కు సంబంధించి టోటల్గా టోటల్గా 131 మందికి అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ పద్మవిభూషణ్ అవార్డులు ఎవరెవరికి ఇచ్చారో ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ చూద్దాం. చూడండి, పద్మవిభూషణ్ అవార్డులు అనేది మొత్తం 5 మెంబర్స్కి అయితే ఇవ్వడం జరిగింది 2025కి సంబంధించి. అందులో చూసుకున్నట్టయితే బాలీవుడ్ నటుడు మరణాంతరం ఇవ్వడం జరిగింది ధర్మేంద్ర గారు. అతను ధర్మేంద్ర గారికి ఇవ్వడం జరిగింది. అతనికి కళల విభాగంలో పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎన్ రాజం గారు కళల విభాగంలో ఇవ్వడం జరిగింది. ఈమె చూసుకోండి ఒకసారి అమ్మ ఫోటో కూడా. అండ్ అదేవిధంగా కె.టి. థామస్ సామాజిక సేవ విభాగంలో అతనికి పద్మవిభూషణ్ అవార్డు రావడం జరిగింది. చూడండి, అతను కింద ఉన్న అతను చూడండి. బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కళల విభాగంలో రావడం జరిగింది. ఎన్ రాజం ఈమెకు కూడా కళల విభాగంలో రావడం జరిగింది. కె.టి. థామస్ గారికి సామాజిక సేవ విభాగంలో రావడం జరిగింది. అండ్ అదేవిధంగా 4th వన్ చూసుకున్నట్టయితే పి. నారాయణన్ సాహిత్యం విభాగంలో ఇతనికి రావడం జరిగింది. అండ్ అదేవిధంగా విఎస్ అచ్యుతానందన్ మరణాంతరం సామాజిక సేవ విభాగంలో ఇతనికి రావడం జరిగింది. ఇక్కడ కింద ఉన్నాడు చూడండి, అతనే ఆ పర్సన్. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ మొత్తం డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ధర్మేంద్ర సింగ్ డియోల్ గారు ఆర్ట్కి సంబంధించి బాలీవుడ్ యాక్టర్. ఇతను వచ్చేసి మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి. అండ్ అదేవిధంగా శ్రీ కె.టి. థామస్ గారు పబ్లిక్ అఫైర్ నుంచి రావడం జరిగింది. ఇతను వచ్చి కేరళకి సంబంధించి. అండ్ ఎం. రాజన్ ఈమె ఉమెన్ ఆర్ట్కి సంబంధించి ఉత్తరప్రదేశ్కి చెందిన ఈమె. అండ్ పి. నారాయణన్ లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్ కేరళకి సంబంధించిన వ్యక్తి. అండ్ శ్రీ విఎస్ అచ్యుతానందన్ పోస్టుమస్లో ఇద్దరికి రావడం జరిగింది. చూసుకోండి అవి కూడా. ఇతను వచ్చేసి పబ్లిక్ అఫైర్స్ కేరళ. చూసుకోండి, ఇక్కడ కేరళ నుంచి 1 2 3 కేరళ నుంచి 3 అయితే పద్మవిభూషణ్ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది. చూసుకోండి, కేరళ నుండి ఎక్కువగా 3 అయితే పద్మవిభూషణ్ అవార్డులు అయితే
ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. 13 మందికి అయితే పద్మభూషణ్ అవార్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో చూడండి, సో ఇందులో మెయిన్ ఇంపార్టెంట్వి అయితే గుర్తుపెట్టుకోండి. ఇందులో మెయిన్గా చూసుకున్నట్టయితే ఒకసారి చూసుకోండి. ఇందులో 13 మందికి అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళ పేర్లను అయితే గుర్తుపెట్టుకోండి. ఇందులో మెయిన్గా ఇంపార్టెంట్ పర్సన్స్ని అయితే గుర్తుపెట్టుకోండి ఒకసారి. నాకు ఇలా ఇంపార్టెంట్ అనిపించింది అయితే షిబు సోరెన్ గారు అండి. షిబు సోరెన్ గారు పోస్టమస్లో ఇవ్వడం జరిగింది. ఇతను వచ్చేసి జార్ఖండ్కి సంబంధించిన వ్యక్తి. చూసుకోండి, జార్ఖండ్ ప్రస్తుత సీఎం వాళ్ళ ఫాదర్ అనుకుంటా, ఒకసారి చెక్ చేసుకోండి. షిబు సోరెన్ గారు అతనికి ఇవ్వడం జరిగింది. అండ్ చూసుకోండి, మొత్తం పద్మభూషణ్ అయితే 13 మందికి అయితే ఇవ్వడం జరిగింది. సో మన తెలుగు రాష్ట్రాల నుండి పద్మశ్రీ గ్రహీతల వాళ్ళ జాబితా చూద్దాం. చూడండి, పద్మశ్రీ గ్రహీతలు మన తెలుగు వాళ్ళు చూసుకుందాం. ఫస్ట్ నోరి దత్తాత్రేయుడు. ఇతను వచ్చేసి వైద్య రంగంలో ఇవ్వడం జరిగింది. ఇతను అమెరికాకు చెందినవాడు, తెలుగు వ్యక్తి కావడం విశేషం. ఇతనికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. పద్మభూషణ్ అవార్డు వచ్చింది, గుర్తుపెట్టుకోండి. నోరి దత్తాత్రేయుడు. అదేవిధంగా గద్దెబాబు రాజేంద్ర ప్రసాద్, కళల విభాగం, సినిమా యాక్టర్. ఇతను వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి. పద్మశ్రీ రావడం జరిగింది ఇతనికి. అండ్ మాగంటి మురళీమోహన్ ఇతను కూడా కళల విభాగంలో రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి, పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. అండ్ దీపికా రెడ్డి చూసుకున్నట్టయితే కళలు, కూచిపూడి నృత్యంకి సంబంధించిన దీపికా రెడ్డికి, ఈమె వచ్చేసి తెలంగాణకు సంబంధించిన ఆమె, పద్మశ్రీ రావడం జరిగింది ఈమెకి. చూసుకోండి ఒకసారి. అండ్ అదేవిధంగా పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి వైద్య రంగంలో రావడం జరిగింది. క్యాన్సర్ నిపుణులు. ఇతను వచ్చేసి తెలంగాణ. ఇతనికి పద్మశ్రీ రావడం జరిగింది. చూసుకోండి. అండ్ నెక్స్ట్ మిగతా వాళ్ళు చూసుకున్నట్టయితే గూడూరు వెంకట్రావు వైద్యం. ఇతను వచ్చేసి తెలంగాణకు సంబంధించిన వ్యక్తి, పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. అండ్ మామిడాల జగదీష్ కుమార్ సాహిత్యం విద్యా విభాగంలో రావడం జరిగింది. ఢిల్లీ కోట, తెలంగాణ వ్యక్తి. ఇతనికి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. అండ్ కుమారస్వామి తంగరాజన్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. ఇతనికి కూడా పద్మశ్రీ రావడం జరిగింది. అండ్ చంద్రమౌళి గడ్డమనుగు, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగంలో తెలంగాణ వ్యక్తి, పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. చూసుకోండి మిగతా వాళ్ళు కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యన్, సైన్స్ అండ్ విభాగం, తెలంగాణ వ్యక్తి, పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ మరణాంతరం రావడం జరిగింది. కళల విభాగం, ఆంధ్రప్రదేశ్ వ్యక్తి, పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. వెంపటి కుటుంబ శాస్త్రి, సాహిత్యం విభాగం, ఆంధ్రప్రదేశ్ వ్యక్తి, పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. అండ్ మామిరెడ్డి గారు మరణాంతరం రావడం జరిగింది. పశు సంవర్ధ శాఖ, తెలంగాణ వ్యక్తి. ఇతను కూడా పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. చూసుకోండి, ఓవరాల్గా తెలుగు పర్సన్కి అయితే 13 మెంబర్స్కి అయితే రావడం జరిగింది, తెలుగు పర్సన్స్కి. అందులో తెలంగాణ చూసుకున్నట్టయితే 1 2 3 4 5 6 7 తెలంగాణకు సంబంధించి 7గురికి రావడం జరిగింది. అండ్ ఆంధ్రప్రదేశ్ నుంచి 1 2 3 4 తెలంగాణ నుంచి 7గురికి, ఆంధ్రప్రదేశ్ నుంచి 4గురికి అయితే ఈ అవార్డు రావడం జరిగింది. ఆ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా
ముఖ్యంగా క్రీడల్లో చూసుకున్నట్టయితే రోహిత్ శర్మకి క్రికెట్ విభాగంలో స్పోర్ట్స్ విభాగంలో మహారాష్ట్రకు సంబంధించిన రోహిత్ శర్మకి మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకి పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. అండ్ అదేవిధంగా హర్మన్ప్రీత్ కౌర్ ప్రస్తుత ఉమెన్స్ క్రికెట్ కెప్టెన్, పంజాబ్కి సంబంధించిన తనకు కూడా పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది. అండ్ అదేవిధంగా సవితా పూనియా హాకీ ఈమె హర్యానాకి చెందింది, ఈమెకు కూడా పద్మశ్రీ రావడం జరిగింది. ప్రవీణ్ కుమార్ పారా హై జంప్కి సంబంధించి ఉత్తరప్రదేశ్ వ్యక్తి, ఇతను కూడా పద్మశ్రీ రావడం జరిగింది. అండ్ ఇంకా మిగతా వాళ్ళు చూసుకున్నట్టయితే స్పోర్ట్స్కి సంబంధించి బల్దేవ్ సింగ్ హాకీకి రావడం జరిగింది, హాకీ కోచ్, ఇతను పంజాబ్కి సంబంధించిన వ్యక్తి. అండ్ భగవాన్ దాస్ రైక్వార్ ట్రెడిషనల్ మెటీరియల్ ఆర్ట్స్ అంట, మధ్యప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి. అండ్ కే పంజనీవాల్ సిలంబం మెటీరియల్ ఆర్ట్, పుదుచ్చేరికి సంబంధించిన వ్యక్తి. అండ్ వాల్దిమిర్ మాస్ట్రివిషిల్లి రెజ్లింగ్ కోచ్, ఇతను వచ్చేసి జార్జియా, చూసుకోండి వేరే కంట్రీకి సంబంధించిన వ్యక్తి, ఇది ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. వాల్దిమిర్ అని గుర్తుపెట్టుకోండి. రెజ్లింగ్ కోచ్, జార్జియా దేశానికి సంబంధించిన వ్యక్తి, ఇతను కూడా పద్మశ్రీ ఇవ్వడం జరిగింది, చూసుకోండి ఒకసారి. సో ఇవి అండి కొన్ని ఇంపార్టెంట్ పర్సన్స్ పద్మశ్రీ అవార్డులకు సంబంధించి ఇన్ఫర్మేషన్, అండ్ కొన్ని ఇంపార్టెంట్ పర్సన్లకు అయితే ఇవ్వడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్టయితే ఒకసారి లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.